ఉగాది శుభాకాంక్షలు. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరీమణి. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఉగాది శుభాకాంక్షలు. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి డైలీ 10/8/1989. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అబద్ధాల సత్యమూర్తి. భారతదేశం కొత్త గ్రహాన్ని ప్రయోగించింది. ఈ గ్రహాన్ని కొత్త ప్రయోజనాల కోసం ప్రయోగించామని, దీని పేరు అత్తింటి వారిని పీడించుకు తినే అల్లుడికి పెట్టిన దశమగ్రహం అనే పేరు కాదని, ధరల గ్రహమని, ప్రజలకు అందకుండా చంద్రమండలం దాటి సూర్యమండలం వైపు పయనిస్తున్న ధరలను అది పట్టి రాకెట్లో భూమి మీదకు తిరిగి తీసుకువచ్చే ప్రయత్నమని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఈ సంవత్సరం ప్రపంచంలో అందరికంటే అతి తక్కువ హత్యలు, అనగా 50 హత్యలను, 40 దారిదోపిడీలు, 25 అఘాయిత్యాలు మాత్రమే చేసిన నరహంతకరావుకి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇతనికి శాంతి ఖడ్గా అనే కత్తిని బహుకరించారు. ఇటీవల హైదరాబాద్లో ప్రపంచ శాంతికై ప్రార్థనలు జరుపుతున్న తరుణంలో ఈ సంఘ సభ్యుల్లో వారికి భేదాభిప్రాయాలు వచ్చి జరిగిన కొట్లాటలో 10 మంది మరణించారు. 15 మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఆ ప్రదేశంలో రక్తం కాలువలే కాక వరదలై కూడా ప్రవహించింది. నిన్న రాత్రి అమలాపురంలో రైలు, విమానం గుద్దుకోగా జరిగిన ప్రమాదంలో ఎవరూ మరణించలేనందుకు రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎంతో ఆశ్చర్యాన్ని వెలిబుచ్చి, అంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేనందుకు ఎంతగానో విచారించారు. ఇలా జరగడం భారతదేశ చరిత్రలోనే ప్రథమం అని ఆవేదన చెందారు. ప్రాణనష్టం జరగకుండా జనాభా సమస్య తీరనందున తాను రాజీనామా చేస్తానని వాపోయారు. రేషన్ బియ్యంలోనూ మామూలు బియ్యంలోనూ కూడా ఎక్కువ రాళ్లుండడం ఇటీవల గమనిస్తున్నామని, దానికి పరిష్కారం కనుగొన్నానని, బియ్యంలో రాళ్లకు బదులు బియ్యాన్ని ఏరుకుని ఆనందంగా అన్నం వండుకోమని వ్యవసాయ శాఖ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే పూర్వ రోజుల్లో అయితే సతీ అనసూయలు రాళ్లను బియ్యంలాగా మార్చి మరీ వంట చేసుకునేవారని, ఈ కాలంలో సతీ అనసూయలు కరువైన కారణంగా రాళ్లలో బియ్యం ఏరుకోవడం తప్పనిసరి అయిపోయిందని, లేదంటే అసలు ఈ సమస్య ఉద్భవించేది కాదని ఆయన కుమిలిపోయారు. బాధతో కూలిపోయారు. రాష్ట్రంలో ఆఫీసుల్లో వర్క్ టు రూల్ ప్రవేశపెట్టిన కారణంగా ఉద్యోగస్తులు చాలా నష్టపోతున్నారని, అయినప్పటికీ తాను పదవిలో ఉండగా ఎవరూ చింతించవలసిన అవసరం లేదని, అంతగా అయితే రోజుని 24 గంటల నుండి 26 గంటలు ప్రపంచవ్యాప్తంగా చేయిస్తానని ముఖ్యమంత్రి అభయహస్తం ఇచ్చారు. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన తెలుగు గోల మీటింగ్లో తప్పట్లు మారుమ్రోగడానికి కారణం ఆ ప్రసంగాలు, రాష్ట్ర పురోభివృద్ధి ఎంతమాత్రం కాదని, రాష్ట్రంలో దోమలు ఎక్కువైన కారణంగా ఆ మీటింగ్కు ఎక్కువ సంఖ్యలో అవి హాజరు కావడం వల్ల ప్రజలు వాటిని చంపుతూ చేసిన శబ్దాలని, అవి తప్పట్లు కావని ప్రజలు గ్రహించాలని ప్రతిపక్షాలన్నీ ఏకకంఠంతో విన్నవించాయి. అంతేకాదు, ఈసారి మీటింగ్లోకి దోమలను రాకుండా చెయ్యాలని, అప్పుడు నిజంగా అవి తప్పట్లో కాదో నిర్ణయించి ఆ తరువాత తెలుగు గోల నిర్వహించాలని వారు కోరారు. క్రిందటి నెల పరుగుల రాణి పీటీ ఉషను ఇంటర్వ్యూ చేసిన పిదప కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉషది పూర్వం ఆంధ్రదేశమేనని, ఆవిడ చిన్నప్పుడు చాలాసార్లు ఉగాది పచ్చడికి జడిసి అది తినకుండా ఇంట్లో నుండి పరుగుపెట్టి అలాగే రన్నింగ్ ప్రాక్టీస్ చేశానని, కేవలం ఉగాది పచ్చడి మూలంగా తాను ప్రపంచ చరిత్రకెక్కానని ఆవిడ వక్కాణించారు. అందుకే ఉష ప్రతిరోజూ తన ప్రఖ్యాతికి గుర్తుగా ఉగాది పచ్చడి తింటారట. వేప పువ్వు దొరకని రోజుల్లో ఏం చేస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్లాస్టిక్ వేప పువ్వులు వాడతానని ఆవిడ సమాధానం చెప్పారు. నిన్న ఆహార శాఖ మంత్రి మాట్లాడుతూ తనను యుద్ధం దగ్గరికి పంపించి వేయవలసిందిగా కోరారు. తాను ఆహార మంత్రిగా ఉన్నందువల్ల ప్రజలకు తిండి అందుబాటులో ఉండడం లేదని, అందుకే యుద్ధ శాఖ మంత్రిగా తనను నియమిస్తే అసలు యుద్ధమనేదే ఉండదని ప్రధానిని ఆయన అడిగారు. కుటుంబ నియంత్రణ శాఖ వారు భార్యాభర్తల్లో ఒకరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే 1 అప్పడాల కర్రను, ఇద్దరూ చేయించుకుంటే 2 అప్పడాల కర్రలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. కొద్దికాలం క్రితం ప్రవేశపెట్టిన వితంతువుల పింఛను వలన మగవారు, ఆడవారికి ఆస్తి హక్కు వలన ఆడవారు ఎక్కువగా మరణిస్తున్నందుకు తానేమీ బాధపడ్డం లేదని, ఆ 2 మార్గాల వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని చీఫ్ మినిస్టర్ తెలియజేశారు.
మన దేశంలో పెట్రోలు ధర విపరీతంగా పెరిగినందున కార్లు, స్కూటర్లు అమ్మజూపినా ఎవరూ కొనడం లేనందున ఎడ్ల బండ్ల, గుర్రపు బండ్ల ఉత్పత్తి పెరిగింది. వాహనాలు కలవారు తమ వెహికల్స్ను ఆ బండ్లకు కట్టి ప్రయాణం సాగిస్తున్నారు. సంక్రాంతికి ముగ్గులు పెడుతూ వెళ్లిన తమ భార్యలు ఉగాదికి తిరిగి వచ్చేశారని వారి భర్తలు ఎంతో దుఃఖించారు. చాలా కాలంగా మన దేశంలో జరుగుతున్న క్రికెట్ను ఎంతో ఆసక్తిగా, ఆనందంగా వీక్షిస్తున్నానని, తరచుగా భారతదేశం ఓడిపోవడం గమనిస్తున్నానని, దీనికి కారణం అందరూ కలిసి ఒకే బంతి కోసం తన్నుకోవడమే కారణమని, కావున క్రికెట్ ప్లేయర్స్కి అందరికీ అన్ని బంతులు సప్లై చేసిన ఎడల ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు ఆపవచ్చని రాష్ట్ర క్రీడా మంత్రి ఉద్ఘాటించారు. వాతావరణం. ఆంధ్ర రాష్ట్రంలో తరచుగా తుఫానులు వచ్చి పంటలు పాడైపోవడానికి కారణం తాను ఎంతమాత్రమూ కాదని, అది కేంద్రం కుట్ర అని ఇప్పటికైనా ప్రజలు అది గ్రహించి ఇటు తుఫానుల మీద అటు కేంద్రం మీద తిరగబడాలని ముఖ్యమంత్రి ప్రజలను, ఆడపడుచులను కోరారు. ఈ సంవత్సరం వేపపూత సరిగా పోయకపోవడానికి కారణం కూడా తాను కానని, సోనియాగాంధీ కోపానికి వేప చెట్లు గురై పూత పూయడం మానడం వల్ల ఉగాది పచ్చడిలో వేపపూత తక్కువైందని ఆయన వాపోయారు. మనం ఆంధ్రులం ఈ మార్చి 18న చేసుకుంటున్న తెలుగు ఉగాది పండుగ విషయం ఆంధ్రదేశంలో రహస్యంగా ఉంచాలని, లేదంటే పాకిస్తాన్ మనపై దండెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రులకు తెలుగు శుభాకాంక్షలు అందిస్తూ ఉర్దూలో బోర్దర్శన్లో ప్రసంగించారు. ఇప్పుడే అందిన వార్త. ఈ సంవత్సరం ఉగాది పచ్చడి తిని మరణించిన వారి సంఖ్య 15, మతి తప్పిన వారి సంఖ్య 26. సన్యాసులలో కలిసిపోయిన వారి లెక్క ఇంకనూ తేలలేదు. అది 100లలో ఉండవచ్చునని అంచనా. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతవరకు ఈ వార్తలు విని ఇంకా క్షేమంగా మిగిలి ఉన్నవారికి ఉగాది శుభాకాంక్షలు. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి డైలీ 10/8/1989. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.